హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి. చూడండి, ఈరోజు మా కర్రీ వచ్చేసి బెండకాయ టమాటో వేపుడు అన్నమాట. చూడండి, టమాటో ఎందుకంటే గ్రేవీ రానికి టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నమాట. చూడండి, నేను కట్ చేసి ప్రిపేర్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేనైతే బెండకాయలు కట్ చేశాను, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. చూడండి, నేనైతే కట్ చేశాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాను. చూడండి, వేపుడు, బెండకాయ వేపుడు. చూడండి, బగోనీతో పెట్టేస్తాను. చూడండి, బగోని పెట్టేసి ఆయిల్ వేస్తున్నమాట. చూడండి, మన కూరకు సరిపోయేంటారు, వేపుడికి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేస్తాను. చూడండి, జీలకర్ర ఆవాలు చూడండి చిటపటలు ఆడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవి వేసేసి మంచిగా కలిపేస్తాను అన్నమాట. చూడండి, బెండకాయ వేపుడు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అవి వేసేసి అలా మంచిగా కలుపుకోవాలన్నమాట. అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలా. ఆనియన్స్ చూడండి, చూసారా కలర్కి అయితే వచ్చేసాయి బెండకాయలు, ఉల్లిగడ్డలు. చూడండి, కొంచెం సాల్ట్ మెత్తబడడానికి. చూడండి, చూడండి అలా కలుపుకుంటానే ఉండాలన్నమాట. చూసారు, ఇప్పుడు బెండకాయలు వేసేస్తాను అన్నమాట. చూడండి, బెండకాయ వేపుడు కదా, చాలా బాగుంటుంది. చూడండి, అవి అయితే వేసేసాను కదా, మంచిగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. అలా మంచిగా నూనెలో మగ్గేదాకా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చూడండి, చూడండి మంచిగా కలుపుకోవాలి అవంతా బెండకాయలని. చూడండి, చూసారా టోటల్గా అయితే మంచిగా కలిపేసుకున్నాను అన్నమాట. చూడండి, మూత పెడుతున్నాను కొద్దిసేపు. చూసారా, బెండకాయలు అయితే మంచిగా మెత్తగా అయితే అయిపోయినాయి. చూడండి, ఇలా మళ్ళీ కలిపేసుకుంటున్నాను అన్నమాట బెండకాయలని. చూడండి, బెండకాయ వేపుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. అందులో పెరుగు గుడక వేసుకోవచ్చు, చాలా ఇంకా బాగుంటుంది పెరుగు వేసుకుంటే. చూడండి, కొంచెం పసుపు, చూడండి పసుపు వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది వేపుడు, బెండకాయ వేపుడు. చూడండి, వాళ్ళంతా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, చూసారా ఇంత అయితే ఆయిల్ ఎంత పైకి ఎలా వచ్చేసిందో, చాలా అంటే చాలా. చూడండి, ఎల్లిపాయలు ఫ్రెష్గా ఉంటాయి కదా, దంచి వేసాను, కూర టేస్టీగా ఉంటుంది కాబట్టి. చూడండి, వెల్లుల్లి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి, ఆ వాసన అంతా పోయేంత వరకు. చూడండి, అలా కలిపేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయేదాకా. చూడండి, చూసారా కొంచెం కర్రీతోటి ఎంతో అన్నం కూడా తినచ్చు. చూడండి, బెండకాయ వేపుడు ఈరోజు మా కర్రీ. చూడండి, మంచిగా అయితే నూనెలో బెండకాయలు అయితే మెత్తబడిపోతున్నాయి. చూడండి, నూనె అయితే ఇలా అయితే పైకి వచ్చేస్తుందో చూసారా. బెండకాయ వేపులు అయితే చాలా నూనె అయితే బాగుంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మళ్ళీ కలిపేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, అలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటో వేసుకోవాలి ఇప్పుడు. చూడండి, ఓన్లీ నేను 2 టమాటాలు తీసుకున్నాను గ్రేవీ రావడానికి. టమాటో ఎక్కువ తీసుకోవద్దు, గ్రేవీ కోసం అంతే అది. చూడండి, ఎంత కలర్ఫుల్గా కొడుతుంది చూసారా టమాటో వేయగానే. ఆ పీసెస్ అన్ని మెత్తగా అయ్యేదాకా అలానే ఉంచాలన్నమాట. చూడండి, చూసారా కలర్ఫుల్గా ఎంత బాగా కొడుతుందో వేపుడు.
చూడండి. చూసారా ఫ్రెండ్స్, టమాటో అయితే మెత్తబడిపోయింది. చూడండి, మళ్ళీ ఇలా కలిపేసుకుంటున్నాను అన్నమాట నేను. చూడండి, చూసారా టమాటో అయితే మొత్తం ఆల్రెడీ మెత్తబడిపోయింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో పెరుగు వేయాలి కానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి, మొత్తం టోటల్గా అయితే టమాటా అయితే మెత్తబడిపోయింది. చూడండి, మంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. వేపుడు కదా, వేపుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అయితే ఉండాలన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. పెరుగు వేసుకొని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట బెండకాయ వేపుడు. చూడండి, అలా అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. బెండకాయ టమాటాకి ఇలా మంచిగా గోలిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా వచ్చేస్తుంది ఆయిల్లోనే మొత్తం అదైపోతుంది. చూడండి, చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కారం. చూడండి, నాకు కొంచెం వేసుకోవాలి కారం, మరీ బాగా వేసుకోవద్దు. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను అన్నమాట. మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది కారం. చూడండి, చూసారా బెండకాయ వేపుడు ఎలా అయిపోయిందో. చూడండి, ఆయిల్ అంతా ఇలా టోటల్గా పైకి వచ్చేసింది కారం వేయగానే. చూడండి, చూసారా ఆయిల్ అంతా పైకి ఇలా వచ్చేసిందో. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి, బెండకాయ అయితే మొత్తం మంచిగా అయితే నూనెలో గోలిపోయిందన్నమాట. చూడండి, టమాటో బెండకాయ. నేను నెక్స్ట్ అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా మెయిన్ ఖచ్చితంగా ఇవైతే వేయాలన్నమాట. చాలా ఇంకా బాగుంటుంది. ఇంకా అందులో ఇంకా పెరుగు వేయాలి కానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే అయిపోయిందో టోటల్గా ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చేస్తుందో. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోతుందో మొత్తం టోటల్గా బెండకాయ వేపుడు. చూడండి, చూసారా ఆయిల్ అంతా మొత్తం పైకి అయితే వచ్చేస్తుంది కారం అన్ని మసాలాలు వేయగానే. చూడండి, టోటల్గా అయితే మొత్తం పైకి ఎలా వచ్చేసిందో. చూసారా, చూడండి ఫ్రెండ్స్, బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. చూడండి, అలా అంతా ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.